అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. స్క్రీన్ పైన ఒక ఫోటో కనబడుతుంది కదా! వీళ్ళు ముగ్గురు చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కెళ్ళి ట్రాక్ మీద నిల్చొని ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే సెల్ఫ్‌గా వాళ్ళకు వాళ్ళే వెళ్లి ట్రాక్ పైన నిల్చొని ట్రైను ఎదురుగా నిల్చొని చనిపోయినటువంటి సిట్యుయేషన్. మరెందుకు చనిపోయారు? చనిపోవాల్సినటువంటి అవసరం ఎందుకొచ్చింది? వీళ్ళకంత బాధేమొచ్చింది? ఒక తల్లి, ఒక కొడుకు, ఒక బిడ్డ ముగ్గురు చనిపోయినారు. ట్రాక్ మీద నిల్చొని, ట్రైనుకు ఎదురుగా నిల్చొని. చాలా దారుణమైనటువంటి ఘటన 30వ తారీఖు జరిగింది. రాత్రి 11:50 వాళ్ళు చనిపోయినారు. మరెందుకు చనిపోయిర్రు? చనిపోవాల్సినటువంటి అవసరం ఎందుకొచ్చింది? ఇప్పుడు సాధారణంగా ఎవరైనా చనిపోయిర్రు అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. అప్పుల పాలై చనిపోతారు, లేకపోతే వేధింపుల వల్ల చనిపోతారు, భర్త టార్చర్ వల్ల చనిపోతారు, అత్తామామ టార్చర్ వల్ల చనిపోతారు, లేకపోతే జీవితం పైన విరక్తొచ్చో, లేపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులుండో, ఆఫీస్‌లో ఇబ్బందులుండో, లేకపోతే ఇక అసలు నా వల్ల అయితలేదు, ఇక నాకు ఇంకో డిప్రెషన్ ఉంది, ఏదో బాధ ఉంది, ఇక నేను ఈ సమాజంలో బతకలేను, నా వల్ల కాదు, ఇంకేదన్నా ఫోబియా ఉండో, లేదో ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉండి చనిపోయారంటే సరే, రకరకాల రీజన్స్ ఉంటాయి. అసలు చనిపోవడమే పెద్ద తప్పు నిజం చెప్పాలంటే. కానీ విజయశాంతి రెడ్డి ఎందుకు చనిపోయింది? మరి ఆమె చనిపోవడానికి రీజన్ కూడా ఏం లేదు. ఆమె చనిపోయే ముందు ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఏముందంటే, నాకు నేనే చనిపోతున్నా, కానీ నేను చనిపోవడం అనేది నేను ఒక్కదాన్నే కాదు, నేను నా పిల్లలను విడిచిపెట్టి ఉండలేను, కాబట్టి నాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నా అని చెప్పి క్లియర్‌గా ఆమె లేఖ రాసింది. రాసి ఆ లేఖలో మా చావుకు కారణం మేమే, మా చావుకు కారణం ఎవరు కాదు, మాకే నచ్చట్లేదు, మేము చనిపోతున్నాం. అసలు ఎందుకు అట్లా చనిపోతారు? ఒక మనిషి ఉత్తగానే చనిపోతారా? చనిపోవాల్సిన అవసరం ఉండదు కదా! నిజంగానే మరి విజయశాంతి రెడ్డి చనిపోవాల్సిన అవసరం వస్తే, ఆమెకు అంత ఇబ్బంది ఉంటే, లేకపోతే ఆమెకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే ఆమె చనిపోయిందంటే సరే, ఒక రీజన్ ఉంటది. కానీ ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి మరి ఆమె పట్టాల మీదకెళ్ళి చనిపోయింది. అసలు రైలు పట్టాల మీద ఆమె ఎందుకు పోయింది? అసలు జరిగినటువంటి పరిణామం ఏందనేది మనం డెప్త్‌గా మాట్లాడుకుందాం. అసలు 30వ తారీఖు రాత్రి ఏం జరిగింది? అసలు 30వ తారీఖు రాత్రి ఆమె ఎవరితో ఫోన్ మాట్లాడింది? ఆమె ఫోన్ కాల్‌లో ఉన్నటువంటి డేటా ఏంది? అసలు ఆమె ఏం చేస్తది? పూర్తి స్థాయిలో అప్డేట్ ఇస్తా. మొత్తం కంప్లీట్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు అడుగుతలేను, లైక్ కొట్టే కార్యక్రమం చేయండి. రైట్‌గా టాపిక్‌లోకి పోతే, రకరకాల మీడియా ఛానెల్‌లో రకరకాల వంటకాలు వస్తున్నాయి. ఏమని? పలానా వ్యక్తి ఇబ్బంది పెట్టిండని, లేకపోతే వాళ్ళ భర్త టార్చర్ వల్ల చనిపోయిందని, అత్తమామ టార్చర్ వల్ల చనిపోయిందని, లేకపోతే ఏదో వేధింపుల వల్ల చనిపోయిందని, వాళ్ళ కొడుకు ఏదో చేస్తే భరించలేక చనిపోయిందని చెప్పి రకరకాలుగా మీడియా ఛానెల్‌లో వస్తున్నటువంటి కథనాలు. కానీ నేను బోడుప్పల్లోనే ఉంటా. నేను చాలా సంవత్సరాల నుండి బోడుప్పల్లోనే ఉంటున్నా. నేను కూడా కనుక్కున్నా. ఎందుకంటే విజయశాంతి రెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటది. వాళ్ళ తల్లి వాళ్ళ ఇంటికాడ. విజయశాంతి రెడ్డి వాస్తవానికి ఆమె ఐటీ ఎంప్లాయ్. అంటే ఆమె సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. ఆమె సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. ఆమె టీమ్‌కి హెడ్డు. దాదాపు విజయశాంతి రెడ్డి కింద 10 మంది పనిచేస్తారు. ఆమె టీమ్ హెడ్. దాదాపు ఆమె జీతం రూ. 1,50,000 వస్తాయి ఆమెకి నెలకి జీతం. చాలా మంచి జీతం. తర్వాత భర్త, వాళ్ళ భర్త విజయశాంతి రెడ్డి వాళ్ళ భర్త సురేందర్ రెడ్డి. ఆయన బీబీనగర్ వాళ్ళ సొంత ఇల్లు. ఆయన సురేందర్ రెడ్డి వాళ్ళది. వాళ్ళ అమ్మ, నాన్న కూడా బీబీనగర్‌లోనే ఉంటరు. వాళ్ళంతా కూడా బీబీనగర్‌లోనే వెల్ సెటిల్డ్. వాళ్ళ భర్త దుబాయ్‌లో ఉంటాడు. దాదాపు దుబాయ్‌లో చాలా సంవత్సరాల నుండి ఉంటున్నాడు. మరి ఈ వాళ్ళ భర్త సురేందర్ రెడ్డికి, విజయశాంతి రెడ్డికి ఏమన్నా పంచాయితీ అంటే లేదు. మంచిగా సురేందర్ రెడ్డి 6 నెలలకొకసారి, తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తాడట, పోతాడట. దాదాపు వచ్చినప్పుడు 20, 30 రోజులు ఉంటాడట. నెలంతుండి మంచిగా పిల్లలతో హ్యాపీగా ఉంటాడట. భార్యతో కూడా మంచిగానే ఉంటాడు. భార్య కూడా భర్తతో ఫోన్ మాట్లాడుతది. భర్త భార్యతో ఫోన్ మాట్లాడతారు. పిల్లలు కూడా వాళ్ళ నాన్నతో బానే మాట్లాడతారు. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళ భర్తతో ఏమైనా ఇబ్బంది ఉంటా అంటే లేదు. కానీ కొన్ని సార్లు నాకు మంచిగానే జీతం వస్తుంది, నువ్వు ఎందుకుంటున్నావు దుబాయ్‌లో, నువ్వు వచ్చేయమని చెప్పి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అయితాయట. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదో జరుగుతుండే. భార్యాభర్తలు అన్నప్పుడు కామనే కదా! కానీ విజయశాంతి రెడ్డి వాళ్ళ భర్త దుబాయ్ నుండి రావట్లేదు కాబట్టే చనిపోయిందనేది రీజన్ కాదు. ఎందుకంటే నార్మల్‌గా ఆమెకి నిజంగా వాళ్ళ భర్త వస్తలేడు, ఇబ్బందుంటే ఆమె డైవోర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే ఆమె పిల్లలున్నారు కాబట్టి పిల్లలు తోడుగున్నారు. పిల్లల కోసం కూడా బతకొచ్చు. ఆ ప్రాబ్లమ్ కాదు కదా! భర్తతో ఎటువంటి ప్రాబ్లమ్ లేదనేది వర్షన్. ఎందుకంటే సురేందర్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళేమంటున్నారు? మా కోడలు బంగారం. మా కోడలు మాకేమైనా డబ్బులు అవసరం ఉంటే కూడా పంపించేది. మాకేమైనా అవసరం ఉంటే మా కోడలు మా ఇంటికొచ్చేది అని చెప్పి సురేందర్ రెడ్డి, విజయశాంతి రెడ్డి వాళ్ళ భర్త తల్లిదండ్రులు చెప్తున్నారు. వాళ్ళ అత్తమామ చెప్తుర్రు. మంచిది మా కోడలని చెప్పి మరి సురేందర్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు బానే చెప్తుర్రు. మా కోడలు బంగారం, అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. మరి 30వ తారీఖు రాత్రి 11:50 ఎందుకు చనిపోయింది? ఆమె పట్టాల మీదకి ఎందుకు పోయింది? రీజన్ ఏందంటే తెలవదు. మిస్టరీ. ఇప్పటిదాకా ఏం అర్థం కాలే. కానీ విజయశాంతి రెడ్డి లాస్ట్ ఆమె మాట్లాడినటువంటి ఫోన్ కాల్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడిందట. వాళ్ళ అన్నయ్య పేరు చిరంజీవి రెడ్డి అని చెప్పి, వాళ్ళ అన్నయ్య మరి పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏం రాలే. కానీ లాస్ట్ కాల్ వాళ్ళ అన్నయ్యతో ఫోన్ మాట్లాడిందట. మరి వాళ్ళ అన్నయ్యకి ఏం చెప్పుండొచ్చు? వాళ్ళ అన్నయ్యకి వీళ్ళకేమన్నా పంచాయతీలు అయితున్నాయా? ఆస్తు గొడవలా? ఇంకోటా? లేకపోతే ఇంకేమన్నా గొడవలున్నాయా?
ఎందుకంటే విజయశాంతి రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య చిరంజీవి రెడ్డి రాలేదట. చూడ్డానికి కూడా రాలేదట. మరి ఎందుకో? మరి చిరంజీవి రెడ్డి ఎక్కడుంటాడు? అసలు చిరంజీవి రెడ్డి రాకపోవడానికి గల కారణం ఏంది? రకరకాల చర్చలు వినబడుతున్నాయి. తర్వాత చిరంజీవి రెడ్డితో మరి లాస్ట్ కాల్ ఏం మాట్లాడింది వాళ్ళ అన్నయ్యతోటి? వాళ్ళ అన్నయ్యకి ఏం చెప్పింది? అన్న నేను చనిపోబోతున్నా అని చెప్పిందా? నిజంగానే అట్లా చెప్తే మరి చిరంజీవి రెడ్డి అలర్ట్ కావాలి కదా! అందరికి చెప్పాలి కదా! అరే మా చెల్లి ఏడుంది ఏందని చెప్పి దేవులాడాలి కదా! ఎందుకు దేవులాడలే? ఇట్లా రకరకాలుగా అనేకమైనటువంటి మిస్టరీలు ఈ కేసులోనే ఒక పెద్ద మిస్టరీ కనబడుతుంది. అసలు ఏం జరిగింది? చెర్లపల్లికి ఎందుకు పోయింది? అయితే ఇంకో విషయం ఏందంటే విజయశాంతి రెడ్డి బోడుప్పల్లో సొంత ఇల్లు వాళ్ళ అమ్మోళ్ళది. వాళ్ళు పైన ఫ్లోర్‌లో ఉంటారు. కింద వాళ్ళకి రెంట్‌కి ఇచ్చిర్రు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు. కింద వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చిర్రు. అయితే విజయశాంతి రెడ్డికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు గట్కేసర్ కాలేజ్‌లో చదువుతున్నాడు. ఆయన అన్నోజిగూడ నారాయణ కాలేజ్‌లో చదువుతున్నాడు. కొడుకు విశాల్ రెడ్డి మస్తు యాక్టివ్‌గా ఉంటాడట కొడుకు. చాలా యాక్టివ్‌గా ఉంటాడట. ఆయన అసలు స్పోర్ట్స్ ఇవన్నీ కూడా బాగా యాక్టివ్. మంచిగా చదువుతాడట విశాల్ రెడ్డి. విశాల్ రెడ్డి విజయశాంతి రెడ్డి వాళ్ళ కొడుకు. ఆయన కూడా పాపం చనిపోయిండు. విజయశాంతి రెడ్డి వాళ్ళ కొడుకుని కూడా తీసుకెళ్ళింది ట్రాక్ పైన. మళ్ళా విజయశాంతి రెడ్డికి ఒక కూతురు ఉంది చైతన్ రెడ్డి అని చెప్పి. కూతురు ఆమె 27కి ఇంటికొచ్చింది. 28కి మళ్ళీ వెళ్ళిపోయింది ఆమె. ఆమె పటాన్‌చెరులో కాలేజ్‌లో చదువుతుంది వాళ్ళ కూతురు కూడా. మళ్ళా కొడుకు కూతురు కూడా మెచ్యూర్డ్. అంటే వాళ్ళకు అవగాహన ఉంది. ఏం జరుగుతుంది? ఏం కథ? వాళ్ళు ఏడికి పోతుర్రు? ఇప్పుడు చిన్న పిల్లలంటే రైల్వే ట్రాక్ పైన తీసుకుపోతే చిన్న పిల్లలకి ఏం తెలవదు కదా! వాళ్ళు ఏం జరుగుతుంది ఏంది అంటే ఓకే. కానీ వీళ్ళు పెద్దోళ్ళు కదా! ఇంటర్మీడియేట్ చదువుతుర్రు, డిగ్రీ చదువుతుర్రు అంటే మినిమమ్ వాళ్ళకి తెలుసు కదా! వాళ్ళకి ఏం జరుగుతుంది? ఏం కథ? ఏడికి పోతున్నాం? ఎందుకు చనిపోతున్నాం? అనే రీజన్ వాళ్ళకి కూడా తెలుస్తది కదా! కానీ మరి విజయశాంతి రెడ్డి పిల్లలకి ఏం ఒప్పించింది? ఏం కన్విన్స్ చేసింది? ఏమని కన్విన్స్ చేసింది? మనం చనిపోదాం నాన్న అంటే పిల్లలేమో ఒప్పుకోరు కదా! సరే మమ్మీ నువ్వు ఎట్లా చెప్తే అట్లా చనిపోదాం తీ అని పిల్లలు కూడా అనరు కదా! మరి ఎందుకు? అసలు పిల్లలే అంటారు ఉల్టా. మమ్మీ గట్లెట్లా చనిపోతాం గట్ల కాదు. మనం బతికి సాధించుకోవాలి అదని పిల్లలు కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోటివేషను, తర్వాత ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, యూట్యూబు, కాలేజ్‌లో, స్కూల్‌లో చూస్తారు కదా! బతకడం ఎంత కష్టమో పిల్లలకు కూడా తెలుసు కదా! మరి తల్లి ఏమని కన్విన్స్ చేసింది ఇద్దరు పిల్లలను? మనం చనిపోదాం నాన్న అని ఎట్లా చెప్పింది? ఆ పిల్లలు ఎందుకు కన్విన్స్ అయ్యిర్రు? అసలు చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి ఎందుకు పోయిర్రు? ట్రాక్ మీద ఎందుకు నిల్చుర్రు? జరిగినటువంటి కారణం ఏమైందనేది ఓ పెద్ద మిస్టరీ ఇప్పుడు. క్వెషన్ మార్క్ లెక్కన కనబడుతుంది ఇది కేస్ అంతా. కానీ ఇది సమాజానికి తెలవాలి. ఎందుకు తెలవాలంటే అసలు ఎందుకు చచ్చిపోయిర్రు? ఉత్తగానే చచ్చిపోరు కదా! ఒక మనిషి ఎందుకు చచ్చిపోతారు ఉత్తగా? ఏం బాధ లేనిది, ఏం కష్టం లేనిది, ఏం ఇబ్బంది లేనిది ఒక మనిషి ఉత్తగానే చచ్చిపోవాలంటే అంత ఈజీ కాదు కదా! మరి ఎందుకు చనిపోయిర్రు? రీజన్ ఏమై ఉండొచ్చు అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అయితే 28వ తారీఖు ఆళ్ళ బిడ్డ మళ్ళీ పటాన్‌చెరుకి వెళ్ళిపోయింది. అయితే 30వ తారీఖు సాయంత్రం 5:30, 6 గంటలకు గట్కేసర్‌కు పోయి విజయశాంతి రెడ్డి వాళ్ళ కొడుకుని నారాయణ కాలేజ్ నుండి ఇంటికి తీసుకొచ్చింది. ఆళ్ళ కొడుకు విశాల్ రెడ్డిని పట్టుకొచ్చింది. తర్వాత 7, 8కి పోయి ఆళ్ళ బిడ్డను పటాన్‌చెరుకు పోయి పటాన్‌చెరు నుండి ఆళ్ళ బిడ్డని ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఆమె 10 గంటల ప్రాంతంలో 10, 10:20 ప్రాంతంలో అక్కడి నుండి డైరెక్ట్ వాళ్ళ బిడ్డను, కొడుకుని తీసుకొని గట్కేసర్ చెర్లపల్లికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్‌కి పోయింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి పోయి కార్ పార్క్ చేసి లోపటికెళ్ళి ఆమె అక్కడిక్కడ చూసింది. సీసీ కెమెరాలు కూడా అబ్జర్వ్ చేస్తుంది. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా ఏందని చెప్పి అంతా చూస్తుంది. అంతా అబ్జర్వేషన్ చేస్తుంది. చేసిన తర్వాత వెనకకి తిరిగి మరి సీసీ కెమెరాలు ఏమైనా మమ్మల్ని క్యాప్చర్ చేస్తున్నాయని కూడా చూస్తుంది. చూసి దాదాపు రైల్వే స్టేషన్‌లో ఒక 20, 25 నిమిషాలు అటు ఇటు తిరిగింది. ఆలోచించిందేమో బహుశా. చనిపోవడం కరెక్టేనా? ఎందుకిట్లా? పిల్లలున్నారు మరి నాతోటి. ఇప్పుడు ఆమెకు తెలుసు కదా! పిల్లల ఫ్యూచర్ కనబడుతది. పిల్లలకు కష్టపడి చదివిపిస్తుంది. ఫీజులు కడుతుంది. భర్తకి కూడా అక్కడి నుండి డబ్బులు పంపిస్తాడు. ఇవన్నీ ఆమెకు తెలుసు. ఎదిగిన పిల్లలు మళ్ళా చిన్న చిన్న పిల్లలు కూడా కాదు. ఎదిగిన పిల్లలు ఇంటర్మీడియేట్, డిగ్రీ ఎట్లుంటది రేపు ఫ్యూచర్ కనబడుతది. మంచిగా ఉద్యోగాలొస్తాయి ఆళ్ళకు. విజయశాంతి రెడ్డిని సాకుతారు వాళ్ళు. రేపు వాళ్ళ తండ్రిని కూడా "నువ్వు వచ్చేయాలి నాన్న" అంటే ఆయన కూడా వచ్చేస్తాడు. మంచిగా తల్లిదండ్రులను మంచిగా సాకుతారు ఇద్దరు పిల్లలు. ఆమెకంతా తెలుసు. తెలిసినా రైల్వే స్టేషన్ 20, 30 నిమిషాలు తిరిగింది. కరెక్టు 11:50 నిమిషాల ఆ సమయంలో ఆమె డైరెక్టు ట్రాక్ మీదకెళ్ళిపోయింది. ట్రాక్ మీదకెళ్తే డైరెక్ట్ ట్రైనొచ్చి ఢీకొన్నది. అప్పటికక్కడే ఆమె చనిపోయిన పరిస్థితి. కానీ ఆమె మాత్రమే కాదు. ఆళ్ళ పిల్లలు అసలు ఎంత ఘోరమంటే ఆళ్ళ కూతురిది, కొడుకు చెయ్యి ఎక్కడ ఇడిచిపెడతలేదు తెలుసా? ఎక్కడ వదిలిపెడతలేదు. ఇద్దరు చెయ్యి ఇట్లా బిర్రో పట్టుకుంది. టైట్ పట్టుకుంది ఎక్కడికి పోకుండా. కూతురు చెయ్యి అయితే ఎక్కడ విడిచిపెట్టే పరిస్థితి లేదు. కూతురిని ఇట్లా పట్టుకుంది. పాపం వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇబ్బంది అనిపించింది. అరే! ఎందుకు చనిపోయారు అసలు? రీజన్ ఏంది? అసలు ఎందుకు? ఏమన్నా అప్పుల బాధ ఉందా? కాదు. వెల్ సెటెడ్ ఫ్యామిలీ కదా! మస్తు కోట్ల రూపాయల పైసలున్నాయి. భర్త అక్కడికెళ్ళి దుబాయ్‌కెళ్ళి డబ్బులు పంపిస్తాడు. భర్త అద్భుతమైన జాబ్ చేస్తుండు. మస్తు సంవత్సరాలయితుంది భర్త దుబాయ్‌కి పోయి. పోనీ విజయశాంతి రెడ్డికి డబ్బులు లేవా? అప్పుల పాలైపోయిందంటే కాదు. దాదాపు 1,50,000 జీతం నెలకు. మళ్ళా బెనిఫిట్స్, అలవెన్స్‌లు అవి ఇదంతా సెపరేట్. పోనీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. మన ప్రెషర్ ఉందా? ప్రెషర్ తట్టుకోలేక చనిపోయిందా అంటే ఆమె టీమ్ హెడ్. ఆమె ఫుల్ బిజీ ఉంటదట. బోడుప్పల్లో కూడా ఆమె ఎక్కడైతే వాళ్ళ ఇల్లు ఉందో అక్కడ నేను కనుక్కున్నా కొద్దిగా అటు ఇటు పోయి కనుక్కున్నప్పుడు ఆళ్ళు చెప్తుర్రు. అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు. చాలా మంచి వ్యక్తి ఆమ.
ఆమె అసలు చాలా బిజీగా ఉంటుంది. నైట్ షిఫ్ట్లు ఉంటాయి ఆమెకు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆమె. నైట్ వెళ్ళిపోతది. మార్నింగ్ వస్తది. మార్నింగ్ ఒకసారి 9కి వచ్చిందంటే సాయంత్రం వరకు మళ్ళీ రాదు. బయటికే రాదామె. మంచిగా పడుకుంటది ఆమె. పడుకోవడం మీన్స్ నైట్ షిఫ్ట్ కదా! నైట్ అంతా నిద్ర లేకుండా వర్క్ చేయాలి. మార్నింగ్ టైమ్‌లో అంతా స్లీపింగ్. మార్నింగ్ టైమ్ మంచిగా రెస్ట్ తీసుకుంటది. పడుకుంటది. ఆమె ఎవరి జోలికి పోదు. మంచామె అని చెప్పి చెప్తున్నారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా అసలు మా కూతురు ఎందుకు చనిపోయిందనేది మాకే తెలవదు. వాళ్ళ తల్లి చెప్తుంది. వాళ్ళ నాన్న గురించి ఇంకా అఫీషియల్‌గా బయటికి రాలే. కానీ వాళ్ళ అమ్మ చెప్తుంది, ఎందుకు చనిపోయిందో మాకు తెలవదు బాబు. కానీ వాళ్ళ అమ్మకు కూడా ఏం చెప్పలేదట తెలుసా? అమ్మ మరి నాకు ఇట్లా ఇబ్బంది ఉంది. ఏం లేదు. ఉత్తగానే కొడుకుని బిడ్డని తీసుకొని పోయింది. పోయి ట్రాక్ మీద పడి చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఎందుకు చనిపోయింది? రీజన్ ఏంది? ఇప్పటిదాకా తెలవదు. కానీ సీసీ ఫుటేజ్‌లో ఆమె క్లియర్‌గా 20, 30 నిమిషాలు తిరగడం, ఆలోచించడం, కరెక్ట్ పార్కింగ్ దగ్గర నుండి ట్రాక్ మీదకి వచ్చే వరకు పిన్ టు పిన్ రికార్డ్ అయింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు బయట రిలీజ్ చేసిర్రు. మీడియా ఛానెల్‌లో చక్కర్లు కొడుతుంది. అసలు ఎందుకు ప్రాణాలు కోల్పోయారు అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఆఖరికి ఈమె ఏదైతే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుందో, ఆ కంపెనీకి పోయి ఇలా టీమ్ మెంబర్స్ 10 మంది ఉంటారు కదా! వాళ్ళని కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిర్రు. ఎంక్వైరీ చేసి అసలు మేడం ఏంది మీతోని ఏమన్నా ఎప్పుడైనా చెప్పిందా? ఆమె బాధ చెప్పుకునేదా? ఆమె ఇబ్బంది ఏమన్నా చెప్పుకునేదా అంటే, అసలు మేడంకి ఏం బాధ ఉండదు. ఆమె బోలా మనిషి. అంటే ఓపెన్ మనిషి. ఓపెన్‌గా మాట్లాడుతది ఆమె. ఎప్పుడు టక ఆమె ఏమున్నా కూడా చెప్పేస్తది. తిట్టాలంటే తిట్టేస్తది. కోప్పడాలంటే కోప్పడుతది. అంత ఓపెన్‌గా ఉండే మనిషి ఎట్లా చనిపోయిందో మాకే తెలుస్తలేదు. మాకే అర్థమైతలేదు. అసలు మేమే సస్పెన్స్‌లో ఉన్నాం. క్వెషన్ మార్క్‌లో ఉన్నాం అనేది ఒక వర్షన్. 29వ తారీఖు దాకా ఆమె బానే ఉంది. అసలు 30 తారీఖు ఆమెకేమైంది? 30 తారీఖు ఎందుకు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది? పోనీ వాళ్ళ కొడుకుని మంచిగా చూసుకోదంటే ప్రాణం. పిల్లలంటే ప్రాణం. పిల్లలు లేకపోతే ఉండలేదు. సండే కొడుకు దగ్గరికి పోయొస్తది. బిడ్డ దగ్గరికి పోయొస్తది కార్‌ల. అసలు మరి ఒంటరితనం ఏమన్నా ఫీల్ అయిందా? భర్త లేడు. ఆ ఒంటరితనం భరించలేక చనిపోయిందంటే కాదు. ఇప్పుడు ఒంటరితనం ఎందుకుంటది? పిల్లలున్నారు గదా! తల్లి ఉన్నది. మళ్ళా వెరీ బిజీ షెడ్యూల్. సాఫ్ట్‌వేర్ గదా! బిజీ ఎప్పుడు బిజీయే. అసలు వాళ్ళు వీళ్ళు గుర్తుకొచ్చే పరిస్థితి ఉండదు. అంత బిజీ షెడ్యూల్ ఉంటది. మళ్ళీ టీమ్ హెడ్ ఎంత ప్రెషర్ ఉంటది ఇంకా? అంత బిజీగా ఉన్న మనిషి ఎందుకు చనిపోయింది? డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, సొంత ఇల్లున్నది, పేరున్నది. ఎందుకు చనిపోయింది మరి? చనిపోవాల్సినటువంటి రీజన్ ఎందుకొచ్చింది? అసలు పెద్ద మిస్టరీ లెక్క కనబడుతుంది. ఇష్యూ అంతా చూస్తున్నప్పుడు. అసలు ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు చిరంజీవి రెడ్డితో ఏం మాట్లాడింది? ఆమె ఫోన్ కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ ఫోన్ కొంత పలిగిపోయి ఉందట. కానీ ఆ గిసేజ్‌లు అంతా రీట్రై చేసిరట డేటా గాని కొంత డేటా వస్తలేదనేది ఒక చర్చ. కానీ లాస్ట్ కాల్ మాత్రం వాళ్ళ బ్రదర్‌తో మాట్లాడింది. వాళ్ళ బ్రదర్‌తో ఏం మాట్లాడింది? తర్వాత అసలు ఎందుకు ఏం పంచాయతీ అయింది? వాళ్ళ భర్తతో ఏమైనా పంచాయతీ అయిందా? ఆళ్ళ భర్త మాత్రం నాతోనేం గొడవ లేదు. మంచిది చాలా మంచిది. ఊకే మేము ఫోన్ మాట్లాడుకుంటాం. నేను 6 నెలలకోసారి, 3 నెలలకోసారి వస్తూనే ఉన్నా. నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా. మరి నాకెప్పుడు ఏం చెప్పలేదు మా భార్య. మా భార్య చాలా మంచి వ్యక్తి అని వాళ్ళ భర్త చెప్తున్నాడు. అసలు ఏమైంది మరి? ఎందుకు చనిపోయింది? నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయిర్రంటే వాళ్ళకు సర్టెన్ రీజన్స్ ఉంటాయి. అది ఏదైనా ఇబ్బంది అయ్యో ఇంకోటి రీజన్. అసలు ఇక్కడ ఏం రీజన్ కనబడతలేదు. పోలీసులు కూడా లాస్ట్ కాల్ వాళ్ళ బ్రదర్‌తో మాట్లాడింది అనేది ఉంది. తర్వాత ఏం లేదసలు. రీజన్ ఏంది? ఎందుకు చనిపోయింది అసలు? పిల్లలతో చనిపోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? కొంతమందేమో ఆళ్ళ కొడుకు ఏదో చేస్తే భరించలేక చనిపోయింది. ఏం చేస్తాడు ఆళ్ళ కొడుకు? నారాయణ కాలేజ్‌లో చదువుతున్నాడు. ఏం చేస్తాడు? మీడియా ఛానెల్‌లో వస్తున్న వార్తలు. తర్వాత ఆమెనెవరో వేధించిర్రు. ఎవరు వేధిస్తారు? ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఎక్కడ కూడా ఆమె వేధించినట్టు, ఇబ్బంది పడ్డట్టు ఎవరు మాట్లాడతలేరు. వస్తలేవు బయటికసలు. అసలు ఎందుకు చనిపోయిందనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఇప్పుడు. అందరికి అర్థం కానటువంటి విషయం. సరే ఏది ఏమైనా నేను నెక్స్టు రకరకాల అప్డేట్స్ కూడా మీకిస్తా. ఈ కేసులో ఏమైతుంది? ఏం కథ? ఎటు పోతుంది కేస్ అనేది. కానీ ఈ కేస్ తేలాలి. ఎందుకంటే సమాజానికి ఇంపార్టెంట్. ఇట్లా కూడా ఉంటదా ఒక కేసు? ఉత్తగానే చచ్చిపోతారా? కుటుంబంతో కలిసి ఉత్తగానే ప్రాణాలు కోల్పోతారా? అసలు అంత ఈజీగా ప్రాణం ఎట్టొదిలేస్తారు? ఇప్పుడు ఈ సమాజంలో బతకడమే కష్టం. బతకడమే పెద్ద గగనం. అలాంటి ఈ సమాజంలో చనిపోవడం ఏంది? ఉత్తగానే చనిపోవడం ఏంది? అసలు ఎట్లా చనిపోతారు? పిల్లలతోటి కలిసి. పిల్లలు కూడా వెరీ మెచ్యూర్డ్. ఫుల్ యాక్టివ్‌గా ఉండే పిల్లలట ఇద్దరు. ఎట్లా ప్రాణాలు కోల్పోయారు అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఇప్పుడు. చూద్దాం ఏం జరగబోతుందో. సో వాళ్ళ అత్తమామలు కూడా బీబీనగర్‌లో ఉంటారు. బీబీనగర్‌లో పోయి అడిగినప్పుడు వాళ్ళ అత్తమామ బంగారం మా కోడలు అద్భుతమైన వ్యక్తి. మాకేమైనా అవసరం ఉంటే వస్తది. మాకు డబ్బులు అవసరం ఉంటే పంపిస్తది. అసలు మేము వెల్ సెటిల్డ్ మాకేం ఇబ్బంది లేదని చెప్తుంది. ఆమెకేమైనా అప్పుల బాధ ఉందా అంటే విజయశాంతి రెడ్డికి ఏం అప్పుల బాధ లేదు. మంచిగానే ఉంది ఆమె. కానీ ఎందుకు? రీజన్ ఏంది? క్వెషన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుందో. పోలీసులు ఏం తేలుస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే. థాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.